నమస్తే. కర్ణాటకలోని అన్ని ప్రైవేట్ సంస్థల్లో గ్రూప్ సి, గ్రూప్ డి స్థాయి ఉద్యోగాలు 100% కన్నడిగులకే తప్పనిసరి చేస్తూ కర్ణాటక మంత్రివర్గం బిల్లులో ఆమోదించింది. సోమవారం జరిగిన కేబినెట్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకోగా అసెంబ్లీ ఆమోదం తెలిపింది. కన్నడీయులుగా ఉద్యోగ అవకాశాలు కల్పించడం ద్వారా ప్రభుత్వ నిబంధనలను ప్రదర్శించాలని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య లక్ష్యంగా పెట్టుకున్నారు. తమది కన్నడ అనుకూల ప్రభుత్వం కన్నడీగుల సంక్షేమానికి పెద్దపీట వేస్తుందని చాటుకున్నారు. ఇంకా బిల్లుల్లో పేర్కొన్న వివరాల ప్రకారం ఏదైనా పరిశ్రమ లేదా ఫ్యాక్టరీ లేదా ఏదైనా కంపెనీలో మేనేజ్మెంట్ కోటాలో 50% స్థానిక అభ్యర్థులు ఉండాలి. ఇంకా 70% మంది నాన్ మేనేజ్మెంట్ కేటగిరీలో నియమించుకోవాలి అని ఉంది. దీంతో అర్హత సాధించాలంటే అభ్యర్థులు తమ స్కూల్ సర్టిఫికెట్లో కన్నడను ఒక భాషగా చదివి ఉండాలి లేదా నోడల్ ఏజెన్సీ ద్వారా కన్నడ ప్రావీణ్య పరీక్షలో అయినా పాస్ అయి ఉండాలి. ఇలాంటి నిబంధనలు చాలా తీసుకొచ్చారు. అయితే కర్ణాటకలోని సిద్ధరామయ్య సర్కార్ తీసుకొచ్చిన ఒక బిల్లుతో అక్కడ ఉద్యోగ అవకాశాలు అన్ని తారుమారు అయినట్లుగా తెలుస్తోంది. ఎందుకంటే ఏపీ, తెలంగాణకు చెందిన ఎంతో మంది బెంగళూరులో పనిచేస్తూ ఉంటారు. ముఖ్యంగా ఏపీ విషయంలో ఎంతో మంది సాఫ్ట్వేర్ నిపుణులు కర్ణాటకలో పనిచేస్తున్నారు. పైగా అటు కర్ణాటక సరిహద్దు జిల్లాలు అనంతపురం, కర్నూలు, చిత్తూరు జిల్లాలకు చెందిన చాలా మంది కూడా కర్ణాటకలో వివిధ కర్మాగారాల్లో పనిచేస్తూ ఉంటారు. వీరంతా నిపుణులైన ఉద్యోగులు. కర్ణాటక ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ద్వారా ఏపీకి మేలు కలగనుంది. ఏపీ వ్యక్తులకు ఇక్కడే పుష్కలమైన ఉపాధి కల్పించే సమర్థత చంద్రబాబుకు ఉంది. ఇప్పటికే వేల కోట్ల పెట్టుబడులు ఏపీకి వస్తున్నాయి. ఆయా కంపెనీల కర్మాగారాలకు రాయలసీమలోనే స్థలాలు ఇవ్వాలని చంద్రబాబు చూస్తున్నారు. ఆ ప్లాంట్ల ఏర్పాట్లు కాగానే ఏపీ నుంచి బెంగళూరు వెళ్లిన యువతకు ఇక్కడే ఉద్యోగాలు రానున్నాయి. అందరూ స్కిల్డ్ పర్సన్స్ కాబట్టి కంపెనీలు కూడా ఇక్కడ కంపెనీలు పెట్టేందుకు మరింత ఆసక్తి అయితే చూపుతున్నాయి. మరోవైపు సాఫ్ట్వేర్ కంపెనీల విషయంలోనూ చంద్రబాబు వివిధ కంపెనీలను ఇలానే ఆకర్షించే అవకాశం ఉందనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది.